నా దగ్గర ఇద్దరు పేషెంట్స్ వచ్చారండి. ఒకరు పేషెంట్ ఏమో క్రీమ్ వాడుకుంటూ నాకు తగ్గిందని చెప్పి పక్కన వాళ్ళకి కూడా ఆ క్రీమ్ ఇచ్చారు. ఆ క్రీమ్ ఇవ్వటంతోటి తను వాడుతూ ఉండే. కానీ తనకి పెరిగిపోయింది. కానీ ఫస్ట్ వాడిన వాళ్ళకి బానే తగ్గిపోయింది. అసలు ఎందుకు జరుగుతుంది ఇలా? ఏంటి? అసలు నలుపుకి, మచ్చలకి అన్ని రకాలుగా క్రీమ్స్ పనిచేస్తాయా? అసలు ఏది పడితే అది క్రీమ్స్ అది పెట్టటం మనకి కరెక్టేనా? అలానే మనకి అసలుకి నలుపు మచ్చలొచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మంగు మచ్చలున్నాయా? లేకపోతే ఎండకెళ్ళటంతోటి, లేక సూర్యుడి వెలుతురు తగలటంతోటి మనకి ఫ్రెకిల్స్ అలాంటివి వచ్చి మనకి ఇబ్బందులవుతున్నాయా? అలాంటప్పుడు మనం మంచిగా డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ పద్ధతిలో ట్రీట్మెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సీనియర్ డెర్మటాలజిస్ట్ సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్‌లో ప్రాక్టీస్ చేస్తున్నానండి. నేను ఎన్నో వేల మంది పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్న వాళ్ళకి నేను చూశాను, డయాగ్నోస్ చేశాను, సరైన ట్రీట్మెంట్స్ చేశాను. అలా చేయటంతోటి మనకి మంచిగా రిజల్ట్స్ అనేటివి వస్తాయి. చాలామందికి నలుపంటే అన్నీ ఒకటే అని అనుకుంటారు. పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అన్నిటికి కలిపి ఉంటాయి. దాంట్లో మంగుమచ్చలు ఉండొచ్చు, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ ఉండొచ్చు, అలానే ఫ్రికిల్స్, లెంటిజెన్స్ ఉండొచ్చు, మోల్స్ కూడా ఉండొచ్చు. ఇలాంటి మిక్స్డ్ కండిషన్స్లో ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవాలనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తాను. పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు ఒకటే క్రీమ్ని చాలామంది వాడుతూ ఉంటారు. కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి తగ్గదు. అలాంటప్పుడు మనం ఎలాంటివి ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాలి? అసలు ఫస్ట్ మనం డయాగ్నోసిస్ చేయాల్సింది ఏంటి? మంగు మచ్చలు ఉన్నాయి అనంటే ఏ విధంగా చూసుకోవాలి? చిన్న మచ్చలు ఉన్నాయి అనంటే ఏ విధంగా చూసుకోవాలి? నిన్న ఒక క్లయింట్ వచ్చారు, చెప్పారు ఇక్కడ నాకు చిన్న చిన్నగా మచ్చలు వస్తున్నాయి సార్ అని చెప్పి చెప్పారనమాట. ఆ మచ్చల్ని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో పెట్టి చూసి, అలానే మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు మాకు అర్లీ మెలాస్మా అనే కండిషన్ కనిపించిందండి. వాళ్ళు ఏం చేయించుకున్నారు? బయట వేరే క్యూ స్విచ్ లేజర్స్ అనేటివి చేయించుకున్నారు. ఆ క్యూ స్విచ్ లేజర్స్ చేయడంతో ఏమవుతుంది అని అంటే అక్కడ నలుపు కొన్ని చోట్ల తగ్గుతుంది. అంటే ఫ్రికిల్స్కి కానీ, లెంటిజెన్స్కి కానీ, లేక ఇతరత్ర నలుపు మచ్చలు ఉన్నప్పుడు వాటికి తగ్గుతుందన్నమాట. కానీ మంగు మచ్చలు ఉన్నప్పుడు క్యూ స్విచ్ లేజర్ చేసినప్పుడు ఇట్టే 2 రోజుల్లో వెళ్ళిపోతుంది. కానీ తర్వాత వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడే మనము మన స్పెషల్ మెలాస్మా లేజర్స్ తోటి ట్రీట్మెంట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు ఏ లెవెల్లో ఏ పిగ్మెంట్ ఉంది అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంటుందండి. ఎలా ఉంటుంది పిగ్మెంటేషన్? మనకి మంగు మచ్చలు అనేటివి ఇక్కడ బుగ్గల పైన, ఇక్కడ ఏ భాగంలో అయినా ఎప్పుడైనా రావచ్చు. ముక్కు పైన భాగంలో ఎప్పుడైనా రావచ్చు. కనుబొమ్మల పైన, పెదవుల పైన, అలానే చెవు ముంగట ఈ భాగంలో కూడా వస్తూ ఉంటుంది. మంగు మచ్చల్లో మనకి 4 వెరైటీస్గా చెప్పుకోవచ్చండి. సెంట్రోఫేషియల్ అని అంటాం, అంటే నుదుట పైన భాగం నుంచి ఈ భాగం వరకు. మ్యాలర్ వెరైటీ అని అంటాం. మ్యాలర్ అని అంటే చీక్స్ పైన ఉండటం అనమాట. అలానే సెంట్రోఫేషియల్ వెరైటీ అనేది ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. ఇది మనకి ఈ భాగంలో, ఇక్కడ ముక్కు పైన, పెదవి పైన ఈ భాగంలో కూడా వచ్చేస్తూ ఉంటుంది. అలానే మ్యాండిబులార్ ప్యాటర్న్ అని అంటారు, ఈ భాగంలో ఎక్కువగా రావటం అనేది. కానీ ఫ్రెకిల్స్ కానీ, లెంటిజెన్స్ కానీ ఏ విధంగా ఉంటాయి? మనకి చిన్న చిన్న నల్ల చుక్కల్లాగా ఉండిపోతాయి అన్నమాట. ఇవి నల్ల చుక్కలు మనకి ఆ విధంగా బ్రౌన్ కలర్ అయినా ఉంటుందండి, డార్క్ కలర్ అయినా ఉంటుంది. కానీ స్కిన్కి ఎప్పుడు ఫ్లాట్గా ఉంటాయి. స్కిన్కి ఎలివేటెడ్ ఉన్నప్పుడు దాన్ని డర్మటోసిస్ పాపులోజా నైగ్రా కానీ, మోల్ కానీ అంటాం అనమాట. సో ఆ నల్లగా అలా మోల్ లాగా కనిపించటం దాన్ని పుట్టుమచ్చలాగా పరిగణిస్తారు చాలామంది. పుట్టుకతో రాకున్నా అక్వైర్డ్ మోల్స్ అని అంటారనమాట. అక్వైర్డ్ మోల్స్ అనేది మనకు అక్కడక్కడక్కడ అలా వచ్చేస్తూ ఉంటుంది. సో పిగ్మెంటేషన్లో మనకి ఈ విధంగా రావచ్చు. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనే కండిషన్ ఉంటుందండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేది హెయిర్ డై వాడటంతో, అంటే మనకి జుట్టు కొనల్లో, అంటే మార్జిన్స్ ఆఫ్ ది హెయిర్ అంటాం కదా, ఆ భాగంలో మనకి నలుపు అనేది వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటాయన్నమాట. సో నలుపు అనేది ఇన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి దానికి సరైన డయాగ్నోసిస్ చేసుకోవాలి. మైక్రోస్కోప్లో పెట్టి చూసుకున్నాక మనకు తెలుస్తుంది అసలు పిగ్మెంట్ అంటే ఏంటి, ఏ లెవెల్లో ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సార్ నాకు తెలియాలని అనుకుంటున్నాను, నేను మీ దగ్గర దాకా రాలేను, నేను అసలుకి నాకు ఎంత పిగ్మెంట్ ఉంది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారని అంటే సింపుల్గా మీరు చర్మాన్ని ఇక్కడ ఈ విధంగా చూసుకొని దాంతోటి అక్కడ చర్మంలో లైట్ వేసి చూడండి. ఒకవేళ ఆ లైట్ వేసినప్పుడు మీకు అక్కడ నలుపు అనేది కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తే అది ఎపిడర్మల్ అన్నట్టుగా. అది లైట్ వేసినాక కూడా మీకు అది కనిపించట్లేదు, మీకు అది ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అని అంటే అది డర్మల్ విధంగా మనం పరిగణించాలన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకొని దానికి తగ్గట్టుగా మనం డయాగ్నోసిస్ చేసుకోవాలి. డయాగ్నోసిస్ చేసినాక దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. ఏ విధంగా? సన్ స్క్రీన్ అనేది, మాయిశ్చరైజర్స్ అనేటివి, సీరమ్స్ అనేటివి, అలానే టాబ్లెట్స్, గ్లూటథైన్, ఆస్టజాంథిన్, రెస్వెరాట్రాల్ టాబ్లెట్స్ ఉంటాయి కదండి, అవన్నీ. సార్ నేను ఇప్పుడు అన్ని క్రీమ్స్ యూస్ చేసే కదా మీ దగ్గరకు వచ్చాను, అలాంటప్పుడు నాకు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తే తగ్గుతుంది అని అడుగుతారు చాలామంది. క్రీమ్స్ అనేటివి ఒక లెవెల్ వరకే పనిచేస్తాయండి. ఆ లెవెల్ దాటి చర్మం లోపలికి ఇంకలేవు.
డీప్ డర్మల్ పిగ్మెంటేషన్స్ ఉన్నాయి అనుకోండి, దానికి ఒక రకమైన లేజర్స్ లాంగర్ వేవ్ లెంత్ తోటి లార్జర్ స్పాట్ సైజ్ తోటి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ సూపర్ఫిషియల్ పిగ్మెంటేషన్స్ ఉన్నాయనుకోండి, షార్టర్ వేవ్ లెన్స్ స్మాలర్ స్పాట్ సైజెస్ తోటి లేజర్స్ తోటి చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే మనకి మంగుమచ్చలు ఉన్నాయంటే స్పెషల్ మంగుమచ్చలు లేజర్స్ ఉంటాయి. ఈ లేజర్స్ చేయటంతో మనకి చర్మంలో అక్కడ నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటాయి. అలానే కొన్ని ట్యాబ్లెట్స్ కూడా తీసుకోవాలండి. అలానే దానితో పాటు మనకి పీల్స్ కూడా కాంబినేషన్ ఉంటాయి, మైక్రోనీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఉంటాయి, ఎల్ఐడిడి థెరపీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి అన్ని రకాలైన థెరపీస్ కూడా మనం కాంబినేషన్ అనేది చేయవచ్చు అనమాట. ఇక్కడ మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం పిగ్మెంటేషన్స్ అనేటివి కరెక్ట్గా డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ అనేటివి లేజర్స్ తోటి చేసుకోవాలి. లేజర్స్ ఏ విధంగా ఉంటాయి, మీకు చర్మం పైన జెల్ ఇలా పెట్టేసి లేజర్ తోటి ఇలా టక్ 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 అని చేసేస్తారండి మంగుమచ్చలకి. అలా చేయటంతో మనకి చర్మంలో నలుపు నెమ్మదిగా కరుగుతుంది. అదే మనకి చిన్న చుక్కలు ఉన్నాయి అనుకోండి, అవి మంగుమచ్చలు కావని నిర్ధారించుకున్నాక ఆ తర్వాత వాటి క్యూ స్విచ్ లేజర్స్ అనేవి చేయొచ్చు. క్యూ స్విచ్ లేజర్స్ కంటే అడ్వాన్స్డ్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు చాలామంది. క్యూ స్విచ్ లేజర్స్ కంటే పికో లేజర్స్ అనేటివి మా దగ్గర కొత్తగా లాంచ్ చేసామనండి. ఈ లాంచ్ చేసిన పికో లేజర్స్ తోటి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి మంచిగా వస్తుంది. అంటే పికో లేజర్స్ అనేటివి క్యూ స్విచ్ కంటే ఇలా అడ్వాన్స్డ్. క్యూ స్విచ్ లేజర్ అంటే మామూలు లాంగ్ పల్స్ లేజర్కి ఏ విధంగా డిఫరెన్స్ అని అంటే, చాలా తక్కువ సమయంలో మనకి ఎక్కువ ఎనర్జీ అనేది ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. అదే సేమ్ ప్రిన్సిపల్ మనకి పికో లేజర్లో కూడా యూస్ చేస్తాం. తక్కువ సమయంలో అంటే నానో సెకండ్ 10⁻⁻9 కంటే ఇంకా తక్కువగా 10⁻⁻12 పికో సెకండ్స్ అంత సూక్ష్మమైన సమయంలో మనకి ఎక్కువ ఎనర్జీ రావటంతో ఇతరత్ర కణాలని డిస్టర్బ్ చేయకుండా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వకుండా సింపుల్గా దాన్ని తగ్గిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకుంటూ మంచి రిజల్ట్స్ అనేటివి మనం తప్పకుండా తెచ్చుకోవచ్చు అనమాట. మీకు ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. మరొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి, హైప్ చేసి అందరికీ షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, ఎవరికైనా సరే వాళ్ళు మందులు వాడుకొని ఆ తర్వాత పిగ్మెంటేషన్ సరిగా రావట్లేదు, తగ్గట్లేదు అని అంటే కనుక తప్పకుండా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని ఈ వీడియోని షేర్ చేసి చూపించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.